శివరాత్రి కథలో విషయాన్ని గమనించండి మీరు. విష్ణువు బ్రహ్మ ఇద్దరు ఎదురయ్యారు. నేను ముందంటే నేను ముందని దెబ్బలాడుకున్నారు. ఎందుకంటే నేను అనే భావన వచ్చేసరికి బ్రహ్మాండం అంతా వ్యాపించిన విష్ణువు చతుర్భుజుడైపోయాడు, పరిమితమైపోయాడు. బ్రహ్మంతగానే చతుర్ముఖాలతో ఉండి నేనే అనుకుంటున్నాడు. ఈ ఇద్దరు దెబ్బలాడుకుంటూ ఉంటే దెబ్బలాడేందుకే తెమలకపోతే మధ్యలోంచి ఆవిర్భవించాడు నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమశివాయ. అప్పుడు వీళ్ళిద్దరికీ జ్ఞానం రావాలి. మన ఇద్దరం దెబ్బలాడుకుంటుంటే మధ్యలో 12 గంటలకి లింగోద్భవ కాలంలో లింగం ఆవిర్భవించింది అంటే ఇదే మన మించింది కదా అని తెలియాలిగా, దాన్ని చూడాలిగా. ఈ అజ్ఞానులు ఇద్దరు చూడడం మానేసి ఏం చేశారు? ఎదురుగా ఉన్న శివుణ్ణి నమస్కరించడం, తెలుసుకోవడం, అహంకారం పోగొట్టుకోవడం మానేసి బ్రహ్మ ఆకాశం హంస రూపంలో ఆకాశంలోకి వెళ్ళాడు. పైన దీని అంతు ఎక్కడుందో కనుక్కుందాం, అక్కడ మందార పువ్వో మల్లె పువ్వో పెడదామని పూల మార్కెట్కి వెళ్ళాడు. విష్ణుమూర్తి అయినా పోనీ జ్ఞానంతో వ్యవహరించాడా? ఆయన అంతు కనుక్కుంటే నేను మూలమేమిటో కనుక్కుంటా అని భూమిని తవ్వాలంటే కోరలున్న ఆకారం కావాలి కాబట్టి ఈయన కర్మ కాలిపోయి వరాహ రూపం ధరించాడు. తవ్వుకుంటూ కిందకి వెళ్ళాడు. ఎంత కిందకి వెళ్ళినా ఏం దొరకలేదు, ఆయనకి పైకి వెళ్ళినా ఏం దొరకలేదు. ఇప్పుడు ఆలోచించండి, శివుడు ఎప్పుడు దొరుకుతాడు? కిందకి తవ్వుకుంటూ వెళ్ళిన విష్ణుమూర్తికి దొరకలేదు, పైకి ఎగురుకుంటూ వెళ్ళిన విష్ణుమూర్తికి దొరకలేదు. ఇద్దరూ ఈ పనులు మానేసి ఎదురుగా ఉన్న శివలింగానికి నమస్కరిస్తే దొరుకుండేవాడు ఖచ్చితంగా. అంటే మనం కూడా జీవితంలో ఆలోచించాలి. కిందకి తవ్వుకుంటూ వెళ్ళడం అంటే గత జ్ఞాపకాలు తవ్వుకుంటూ ఉండడం అస్తమానం. పైకి ఎగురుకుంటూ వెళ్ళడం అంటే భవిష్యత్తు గురించి భయపడుతూ ఉండడం. ఈ రెండింటి వల్ల శివుడు దొరకడు. అదే శంకరాచార్య స్వామి చెప్తారు, దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతనగా చజేద్ అజ్ఞాన నిర్మాల్యం శోకం భావేన పూజయేత్.